మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, నేను మీ కట్టా కార్తిక్. పవన్ కళ్యాణ్ని చంపాలని అనుకుంటుంది ఎవరు? వ్యక్తిగా పవన్ కళ్యాణ్ ఎవరికీ శత్రువు కాదు, ఆయన అజాత శత్రువు. సినిమా ఇండస్ట్రీలో కానీ, కుటుంబ సంబంధాల్లో కానీ, బయట వేరే వాళ్ళతో కానీ పవన్ కళ్యాణ్కి ఎలాంటి ఆస్తి తగాదలు, గెట్టు తగాదలు లేవు. కేవలం రాజకీయపరమైన అంశాల్లో, రాజకీయ పోరాటాల్లో తనకి రాజకీయ శత్రువులు ఉన్నారే తప్ప వ్యక్తిగత శత్రువులు లేరు. గత ఆయన రాజకీయ పోరాటం చాలా బలమైనది. గత ఎన్నికల కంటే ముందు వైసీపీ పార్టీని, జగన్మోహన్ రెడ్డిని అధమ పాతాళానికి తొక్కుతానని చెప్పి మాట నిలబెట్టుకున్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్. అంటే రాజకీయ పోరాటం ఎంత బలమైంది అంటానికి నేను చెప్తున్నాను. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఈ రాజకీయ పోరాటం చేస్తున్నానని పవన్ కళ్యాణ్ చాలాసార్లు చెప్పున్నారు. తనకి రాజకీయ శత్రువులు ఉన్నారు తప్ప వ్యక్తిగత శత్రువులు లేరు. ఆయనకి ఇప్పుడున్న వ్యక్తిగత శత్రువులు ఉంటే గింటే ఎవరు? పవన్ కళ్యాణ్ చంపాలని చూస్తుంది ఎవరు? ఒక ముగ్గురు మీద అనుమానాలు. ఇప్పటికే ఒక అగంతకుని అదుపులో తీసుకున్నారు. అతనే మెసేజ్లు పెట్టాడు. నరసింహరావు అనేటువంటి ఎవరో ఒక వ్యక్తి, విజయవాడకు సంబంధించినటువంటి వ్యక్తి, అతనే ఫోన్ కాల్స్ చేశాడని అంటున్నారు. అతను కొంచెం తాగుబోతాను అంటున్నారు. కానీ అతను కాకపోవచ్చు, అతను చేసిన అతని వెనకాల ఇంకెవరో ఉండుండొచ్చు, దీని వెనకాల ఒక పెద్ద కుట్ర ఉండొచ్చు అనేది నా బలమైన అనుమానం. నా బలమైన అనుమానాన్ని మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. మీరు డిసైడ్ చేసే మీ కామెంట్ని కింద ఖచ్చితంగా పోస్ట్ చేయండి. పవన్ కళ్యాణ్ చంపాలి ఎవరు అనుకుంటున్నారనే విషయాన్ని నేను ఒక ఎనాలిటిక్స్ చేసే ప్రయత్నం చేస్తాను. మీకు అనిపించిన అభిప్రాయాన్ని కూడా ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. పవన్ కళ్యాణ్ని చంపాలనుకుంటుంది ప్రధానంగా ఒక ముగ్గురు అని నేను అనుకుంటున్నాను. ఒకటి ఎర్రచందనం స్మగ్లర్లు, రెండు రేషన్ మాఫియా స్మగ్లర్లు, పోర్టు కబ్జా చేసినటువంటి మాఫియా, కాకినాడ పోర్టు కబ్జా చేసిన మాఫియా, మూడు శ్రీ కోయదేవతల జ్యోతిష్యాలయం. ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. దశమహావిద్యలు ఔపోసన పట్టి అష్టాదశ శక్తిపీఠాలు దర్శించి కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి మంత్రసిద్ధి పొందిన వంశపారంపర్య జ్యోతిష్యులు లక్ష్మణ్ రాజు గారు. సెల్ 9177114420. వైసీపీ పార్టీకి సంబంధించిన వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకు ఈ ముగ్గురికి పవన్ కళ్యాణ్ అంటే అంత కక్ష? క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. వీళ్ళకి పవన్ కళ్యాణ్ చంపేంత కక్ష ఎందుకు ఉంటుంది? మీ అందరికీ తెలుసు, ఎన్నికల కంటే ముందు కూడా బ్లేడ్లతో పవన్ కళ్యాణ్ మీద దాడి చేశారన్న విషయాన్ని స్వయంగా పవన్ కళ్యాణ్ చెప్పారు. నా అభిమానుల రూపంలో నా దగ్గరికి వచ్చేసి, అంటే అభిమానులను కొద్ది దగ్గరగా పిలుస్తాడు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ తను ఎందుకు 3 అంచెల సెక్యూరిటీ మెయింటైన్ చేస్తున్నానో కూడా చెప్పాడు. తప్పని పరిస్థితి, నాకు అభిమానంతో ఇంట్రాక్ట్ కావాలని ఉంటుంది. కానీ అభిమానుల పేరుతో కొంతమంది బ్లేడ్ బెల్చి వస్తున్నారు, దీని వెనకాల కూడా కుట్ర ఉంది అనేది పవన్ కళ్యాణ్ గారు గతంలో కూడా చేసినటువంటి ఆరోపణ. ఇప్పుడు కూడా అవే పరిణామాలు కనపడుతూ ఉన్నాయి. సరే, ఒక్కొక్కరి గురించి మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఎర్రచందనం స్మగ్లర్లు మీకు తెలుసు, రాష్ట్రంలో డిప్యూటీ సీఎం మాత్రమే కాదు, అటవీ శాఖ మంత్రి కూడా పవన్ కళ్యాణ్. అటవీ శాఖ రక్షణ కోసం పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న చర్యలు అనేకం. ఆయన పర్యావరణాన్ని ప్రేమిస్తారు, మొక్కల్ని ప్రేమిస్తారు. తన పుట్టినరోజు నాడు కూడా తను ఇచ్చిన పిలుపు మొక్కలు పెంచండి అని చెప్పేసి, మొక్కలు నాటండి అని చెప్పేసి ఆయన ఇచ్చిన పిలుపు. కాబట్టి మొక్కల్ని బలంగా ప్రేమించేటువంటి పవన్ కళ్యాణ్ ఎర్రచందనం స్మగ్లింగ్కి అడ్డుపడ్డాడు. చిత్తూరు జిల్లాలో, ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఇది చాలా పెద్ద బిజినెస్. పెద్దిరెడ్డి కనసలలో నడుస్తూ ఉంటుంది, భాస్కర్ రెడ్డి కనసలలో నడుస్తూ ఉంటుంది. వాళ్ళ కనసలలో నడిసే వైసీపీ నాయకులు కనసలలో నడిసే పెద్ద బిజినెస్ ఇది. వాళ్ళ పెద్ద ఆదాయ మార్గం, కొన్ని వేల కోట్ల రూపాయల ఆదాయ మార్గం అది. ఇప్పటికీ వైసీపీ పార్టీకి పెద్ద ఎత్తున ఫండింగ్ దీని నుంచి వస్తుంది. దీనిలో పాల్గొన్న వాళ్ళకి టీటీడీ బోర్డుల మెంబర్లు కూడా ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి. వాళ్ళకి ఎంత ప్రయారిటీ ఇచ్చాడు అంటానికి ఇది ఒక పెద్ద ఎగ్జాంపుల్. వైసీపీ అధికారంలోకి పోయిన తర్వాత, కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పర్యావరణ శాఖను, అటవీ శాఖను తీసుకున్నటువంటి పవన్ కళ్యాణ్ దీన్ని నిలుపుదల చేశాడు. ఈ స్మగ్లింగ్కి అడ్డుకట్ట వేశాడు. పైగా ఆల్రెడీ దేశ సరిహద్దులను దాటించి నేపాల్కి పంపించినటువంటి ఎర్ర చందనాన్ని కూడా వెనక్కి రప్పించే చర్యలు కూడా తీసుకున్నాడు. ఒక ఎర్ర చందనాన్ని కాదు, అటవీ సంపదని కొల్లగొట్టి పెద్ద ఎత్తున వేల కోట్లు దంచుకునేటువంటి బ్యాచ్కి పవన్ కళ్యాణ్ చెక్కేశాడు. ఇది చాలామందికి మింగుడు పడిన అంశం. ఇది చిన్న అంశం కాదు, కొన్ని వేల కోట్ల రూపాయల అంశం.
వాళ్ళ ఆదాయం చాలా పెద్ద ఎత్తున ఆగిపోయింది. దీన్ని నమ్ముకుని వాళ్ళు పెట్టుకున్న కంపెనీలు, దీన్ని పెట్టుకుని వాళ్ళు నడుపుతున్న బిజినెస్ మొత్తం ఆగిపోయింది. అసలు వీళ్ళకి మనిషిని చంపటం అంటే మనం కోడిని కోసినంత ఇది వాళ్ళకి. ఎర్రచందనం స్మగ్లర్లకి మనిషిని చంపటం అంటే మనం కోడిని మేకని కోసుకొని తింటాం కదా, అంత ఈజీ వాళ్ళకి. అలాంటిది వాళ్ళు పవన్ కళ్యాణ్ వదిలి పెడతారో అని అనుకోవడానికి లేదు. పవన్ కళ్యాణ్ మీద వాళ్ళకి గట్టి దృష్టి ఉంది. ఒకప్పుడు మన అడవులు నక్సలైట్లకి ఫేమస్ తప్ప స్మగ్లర్లకు ఫేమస్, మాఫియాలకు ఫేమస్ కాదు. కానీ తరాలు మారిన కొద్దీ నక్సలైట్లు పోయి మాఫియాలు వచ్చేసాయి, అక్కడికి మావోయిస్టులు పోయి మాఫియాలు వచ్చాయి. ఇప్పుడు మావోయిస్టులు కూడా కోరుకుంటుంది ఏంది, ఈ మాఫియా నుంచి అడవుని కాపాడాలని. కానీ వాళ్ళకి స్థానం లేదు అక్కడ. ఆ పని పవన్ కళ్యాణ్ చేస్తున్నారు. సరే, మావోయిస్టులు తప్ప రైట్ అంటే అదొక భిన్నాభిప్రాయం, అది వేరే విషయం. కానీ ఈ మాఫియా అయితే 100% తప్పే కదా, 100% దుర్మార్గులు కదా. మావోయిస్టుల ఆలోచన మంచిదైనా పంద సరైనది కాదు, చంపడం వల్ల ప్రయోజనం ఏమి జరగదు. కానీ ఈ మాఫియా అయితే వీళ్ళ పందా కరెక్ట్ కాదు, వీళ్ళ ఆలోచన కరెక్ట్ కాదు, వీళ్ళు చేసే మార్గం కరెక్ట్ కాదు. ఇప్పుడు దీన్ని పవన్ కళ్యాణ్ అడ్డుకట్ట వేశాడు. కాబట్టి వీళ్ళు పవన్ కళ్యాణ్ మీద చాలా గట్టిగా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో రేపేయాలి అనేటువంటి ఒక ఆలోచన అర్థమవుతూ ఉంది చూస్తే. రెండో మాఫియా, ఇందాక నేను చెప్పింది, అక్రమ బియ్యాన్ని తరలిస్తుంది, పోర్టును ఆక్రమించుకొని కాకినాడ పోర్టు వేదికగా అక్రమ కార్యకలాపాలు నడుపుతున్నటువంటి మాఫియా. ఇది ద్వారంపూడి బ్యాచ్, అది పెద్దిరెడ్డి బ్యాచ్, ఇది ద్వారంపూడి బ్యాచ్. ఈ మాఫియా వెనకాల కూడా ఉన్నది స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు అన్నది మనకు అర్థమవుతున్న విషయం. ఎందుకంటే కేసులు కూడా నమోదవుతున్నాయి కదా. కాకినాడ పోర్టుని ఎవరు ఆక్రమించుకున్నారు? విక్రాంత్ రెడ్డి. విక్రాంత్ రెడ్డి ఎవరు? వైవి సుబ్బారెడ్డి, జగన్మోహన్ రెడ్డి గారు బాబాయ్ కొడుకు. దీంట్లో A2 ఎవరు? విజయసాయిరెడ్డి, వైసీపీ పార్టీలో నెంబర్ 2. జగన్మోహన్ రెడ్డి గారి కేసులో కూడా A2, అన్ని కేసుల్లో కూడా A2, ఈ కేసులో కూడా A2. వీళ్ళంతా వైసీపీ కీలకమైన నాయకులు. కేవీ రావు క్లియర్గా చెప్తా ఉన్నారు, జగన్మోహన్ రెడ్డికి కూడా పోయి నేను చెప్తే విక్రాంత్ రెడ్డి చెప్పినట్టు విను అని చెప్పాడు అన్నది. కేవీ రావు చేతుల్లో ఉన్నటువంటి కాకినాడ పోర్టుని అరవిందో రియాలిటీకి రాపిచ్చేసుకొని 3,609 కోట్ల రూపాయల ప్రాపర్టీని కేవలం 445 కోట్లకు రాపిచ్చేసుకొని దాని ద్వారా ఆ పోర్టు ద్వారా అక్రమ బియ్యాన్ని రవాణా చేస్తున్నారన్న విషయాన్ని గమనించినటువంటి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రెడ్డి హ్యాండ్గా పట్టుకొని జనాన్ని చూపించారు. అంతకుముందు కూడా మనోహర్ గారు, మంత్రి గారు పట్టుకొని సమాజాన్ని చూపించారు. దాని విలువ ఎంత అనేది అంటే 48,000 కోట్లు అనేది మనోహర్ గారు చెప్తున్న మాట, నా మాట కాదు, మనోహర్ గారు చెప్తున్న మాట. 48,000 కోట్ల రూపాయల ప్రాపర్టీని, బిజినెస్ని ఆపాడు అంటే వాళ్ళకి ఎంత కోపం ఉంటుంది? 48,000 కోట్లు అంటే చిన్న విషయమా? అంటే ఇక అక్రమ బియ్యం మాత్రమే తరలిస్తున్నారు, ఇంకేం తరలిస్తున్నారు? ఏదైనా ఆ మాఫియాకి పవన్ కళ్యాణ్ అడ్డుకట్ట వేశారు. షిప్ని సీజ్ చేయమని చెప్పారు. ఆ డైలాగ్ కూడా బాగా ఫేమస్ అవుతుంది ఇప్పుడు, సీజ్ ది షిప్ అని. కాబట్టి ఇక ఆ మాఫియా కూడా వాళ్ళ సహజంగానే రౌడీలు. ద్వారంపూడి గురించి కాకినాడలో ఎవరిని అడిగినా చెప్తారు, పెద్దిరెడ్డిని చిత్తూరు జిల్లాలో ఎవరిని అడిగినా చెప్తారు. వాళ్ళు చేసేదే రౌడీజం అనేటువంటి విషయాన్ని ఎవరైనా చెప్తారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గురించి అడిగినా చెప్తారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, పెద్దిరెడ్డి చిత్తూరు జిల్లాలో, ద్వారంపూడి బ్రదర్స్ ఈస్ట్ వెస్ట్లో, వీధి వెనకాల ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు. మూడోది పొలిటికల్ మాఫియా. అసలు ఆ రెండు మాఫియాలు నడిపే మాఫియా ఈ పొలిటికల్ మాఫియా, వైసీపీ మాఫియా. జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయ భవిష్యత్తు లేకుండా చేస్తుంది పవన్ కళ్యాణ్. వన్ ఆఫ్ ది, మీ అందరికీ తెలుసు, పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఒకటైన తర్వాత ఖచ్చితంగా వైసీపీ ఓడిపోవడం ఖాయం అనుకున్నారు. కానీ ఆ ఓడిపోవటం ఇంత దారుణంగా ఉంటుందని ఎవరు ఊహించలేదు. అంత దారుణంగా వైసీపీ ఓటమి పాలైంది. రేపు రాబోయే కాలంలో కూడా వైసీపీకి రోజులు కనపట్టలేదు. రోజు రోజుకి ఈ కూటమి జనాలు దూసుకెళ్తుంది. పవన్ కళ్యాణ్ గారు లీడర్గా ఎమర్జ్ అయిపోతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఊహించలే పవన్ కళ్యాణ్ అంటే చంద్రబాబుతో తను ఫైట్ చేయాల్సి వస్తుంది, టీడీపీతో ఫైట్ చేయాల్సి వస్తుంది, అది తెలిసిందే. కానీ పవన్ కళ్యాణ్ అనే ఒక నాయకుడు కూడా తయారవుతాడు, జనసేన పార్టీ కూడా ఎమర్జ్ అయ్యిద్ది అని అనుకోలే. 2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ కూడా స్వయంగా ఓడిపోయాడు కాబట్టి జనసేన ఎక్కడా గెలవలేకపోయింది కాబట్టి ఒక్క స్థానం మాత్రమే గెలిచింది. అతను కూడా వైసీపీలోనే చేరాడు, రాపాకు వరప్రసాద్. కాబట్టి ఇక జనసేన అనే పార్టీ పొలిటికల్ ఫ్యూచర్లో లేదు. అది చంద్రబాబు నాయుడికి సాయం చేసే పార్టీ తప్ప ఆ పార్టీ ఎమర్జీ కాదు, పవన్ కళ్యాణ్ లీడర్గా ఎమర్జీ కాడు అనుకున్నారు. కానీ ఇలా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అసెంబ్లీలో నెంబర్ 2 పార్టీ ఏంటి? సంఖ్యాపరంగా జనసేనే. ఇప్పుడు పవన్ కళ్యాణ్తో రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి థ్రెట్ ఉంది. ఒకటి, మాఫియాలకు అడ్డుకట్ట వేస్తున్నాడు ఒక మార్గం, రాజకీయంగా జగన్మోహన్ రెడ్డికి అడ్డుకట్టగా మారాడు రెండో విషయం. ఇప్పుడు దీన్ని జగన్మోహన్ రెడ్డి జీర్ణించుకోలేని పరిస్థితిలో ఉన్నాడు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో చంద్రబాబు
తర్వాత నెక్స్ట్ లీడరు నెంబర్ 2 లీడర్ ఎవరంటే జగన్మోహన్ రెడ్డి చెప్పుకునే పరిస్థితి లేదు, పవన్ కళ్యాణ్ అని చెప్పుకునే పరిస్థితి. టెక్నికల్గా సంఖ్యాపరంగా పవన్ కళ్యాణే పెద్ద లీడరు, జనసేనే పెద్ద పార్టీ వైసీపీ కంటే కూడా అసెంబ్లీ లెక్కల్లో. ఆ పార్టీ వైసీపీ పార్టీకి 11 స్థానాలు ఉంటే జనసేన పార్టీకి 21 స్థానాలు ఉన్నాయి, 10 స్థానాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి రేపు రాజకీయంగా కూడా పవన్ కళ్యాణ్ మరింత ఎమర్జ్ అయితే రాజకీయ పోరాటం ఒకవేళ విడిపోయినా టీడీపీ వర్సెస్ జనసేన ఉండే అవకాశం ఉంటుంది, కలిసి ఉంటే కూటమిగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి వైసీపీ పార్టీకి రాజకీయంగా పవన్ కళ్యాణ్ చాలా పెద్ద దెబ్బగా మారాడు. ఆ పార్టీకి పవన్ కళ్యాణ్ మాత్రమే నాయకుడు, పవన్ కళ్యాణ్ మాత్రమే లీడర్. కాబట్టి పవన్ కళ్యాణ్ లేకుండా చేస్తే ఆ పార్టీ కనుమరుగయ్యే అవకాశం ఉంటుంది అనేటువంటి ఆలోచన కూడా ఉండొచ్చు. ఈ 3 మాఫియాలు, 1 పొలిటికల్ మాఫియా, 2 ఎర్రచందనం మాఫియా, 3 అక్రమ పోర్టును ఆక్రమించుకొని బియ్యాన్ని తరలిస్తున్న మాఫియా. ఈ 3 మాఫియాలు పవన్ కళ్యాణ్ మీద గట్టిగా దృష్టి పెట్టినట్టు అర్థమవుతోంది. మరి ఎందుకు ఈ తాగుబోతులతో కాలు చేపించడం, మెసేజ్లు పెట్టడం అంటే దీంట్లో కూడా ఉంది. అంటే రేపు ఎవరైనా పవన్ కళ్యాణ్ మీద దాడి చేసినా ఎవరో అగంతకులు దాడి చేశారు అని ముందే అనిపించాలి, జనం మైండ్ని ఫిక్స్ చేయించాలి. ఎవరో తాగుబోతోళ్ళు పవన్ కళ్యాణ్ పన్నోలు చేశారు, దీనికి జగన్మోహన్ రెడ్డికి ఏం సంబంధం, దీనికి మాఫియాలకు ఏం సంబంధం, ఇదెవరో పడనోలు చేశారు అని అనిపించాలి. అందుకోసమని ఇలాంటి వాళ్ళని ముందు పెట్టి ఇలాంటి వాళ్ళకి ఎంతో కొంత ఇచ్చేసి మహా అయితే కేసు పోద్ది, జైలు పోతావు, బెయిల్ మీద బయటకు వస్తావులే, నీకు ఇన్ని లక్షలు ఇస్తాం, నువ్వు ఫోన్ చేయి అని ఆ ఫోన్ నెంబర్ ఇచ్చేసి, పవన్ కళ్యాణ్ గారి ఆఫీస్ నెంబర్ ఇచ్చేసి నువ్వు మెసేజ్లు పెట్టి నువ్వు ఫోన్ కాల్ చేయి అని చెప్తుండొచ్చు అనేది ఒక నా బలమైన అనుమానం. లేదు అంటే వంగవీటి రంగ గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ రాజకీయంగా ఎదుగుతాం ఇష్టం లేక చంద్రబాబు నాయుడు గారు చేపించారు అని చెప్పడం కోసం, పవన్ కళ్యాణ్ మీద ఏదైనా జరిగినా టీడీపీ మీద నెట్టడం కోసం, ప్రభుత్వం మీద అయినప్పటికి కూడా పవన్ కళ్యాణ్ మీద దాడి జరిగింది, పవన్ కళ్యాణ్ రక్షణ లేకుండా పోయింది అనేది మళ్ళా కంటి ఏడుపు జగన్మోహన్ రెడ్డి ఏడవటం కోసం ఇలాంటి అనామకులను ముందు పెట్టి ఫోన్ కాల్ చేయించడం, మెసేజ్లు పెట్టడం చేపిస్తున్నాడా అనేది ఒక బలమైన అనుమానం. ఎందుకంటే మీకు క్లియర్గా కొన్ని ఇన్సిడెంట్ చెప్తా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ చెప్పే మాటలు, వివేకానంద రెడ్డి గారు చంపింది ఎవరంటే గుక్క తిప్పుకోకుండా చంద్రబాబు అంటారు. రాజశేఖర రెడ్డిని చంపింది ఎవరు అంటే అప్పట్లో గుక్క తిప్పుకోకుండా చంద్రబాబు అంటారు. నీ మీద కోడికత్తి దాడి చేసింది ఎవరు అంటే గుక్క తిప్పుకోకుండా చంద్రబాబు అంటాడు. నీ మీద కంకర్రా వేసింది ఎవరంటే గుక్క తిప్పుకోకుండా చంద్రబాబు అంటాడు. దేన్నైనా సరే చంద్రబాబు మీదకి నెట్టేయటం జగన్మోహన్ రెడ్డికి ఉన్న అలవాటు. రేపు పవన్ కళ్యాణ్ ఏదైనా చేసి కొంతమంది అగంతకుల మీదకు చంద్రబాబు మీదకు నెట్టేయటానికి ఒక ప్లాన్ సిద్ధం చేసుకుంటున్నాడా? ఎందుకంటే వాళ్ళ బాబాయ్ హత్య కేసులో చూసాం కదా, వివేకానంద రెడ్డి గారు హత్య కేసులో చూస్తున్నాం కదా మనం. ఒకప్పుడు చంద్రబాబు నారావారి రథయాత్ర జగన్ ప్రచారం చేస్తే ఇలా ఆ కేసు ఎవరి మీద నడుస్తుంది? వివేకానంద రెడ్డి గారిని ఎవరు చంపారని ఆంధ్రప్రదేశ్ ప్రజలు భావిస్తున్నారు, సిబిఐ భావిస్తుంది, ఎంక్వైరీ సంస్థలు భావిస్తున్నాయి, ఎంక్వైరీ సంస్థలు ఎంక్వైరీ చేస్తున్నాయి. ఎవరి మీద చేస్తున్నాయి? వాళ్ళ పార్టీ ఎంపీ అవినాష్ రెడ్డి మీద, జగన్మోహన్ రెడ్డి మీద కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళ చెల్లెళ్ళు ఆరోపిస్తూ ఉన్నారు స్వయంగా, వాళ్ళ కుటుంబం ఆరోపిస్తుంది స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారిని. రాజశేఖర రెడ్డి గారి చావు మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద అనేక అనుమానాలు ఇప్పటికీ రాజశేఖర రెడ్డి గారి అభిమానులు ఉన్నాయి. ఆ శవం దగ్గర సీఎం కొంత సంతకాలు పెట్టుకోవడం కానీ ఇవన్నీ చూసినప్పుడు అప్పుడు రిలయన్స్ మీద ఆరోపణలు చేయడం, తర్వాత అదే రిలయన్స్ కుటుంబానికి రాజ్యసభ ఇవ్వటం, మరి రాజశేఖర రెడ్డి గారు మరణ వెనకాల కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారనే అనుమానాలు ఉన్నాయి. మరి ఇన్ని అనుమానాలు ఉన్న వ్యక్తి, ఇన్ని కేసులు భరిస్తున్న వ్యక్తి, బాబాయ్ హత్య కేసులో వాళ్ళ పార్టీయే నిందితులుగా ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ చంపాలని అనుకుంటుంది వాళ్ళు కాదని ఎందుకు అనుకోకూడదు? పవన్ కళ్యాణ్ వాళ్ళు ఆర్థిక మూలాలు దెబ్బతీస్తూ ఉన్నాడు, వాళ్ళ మాఫియాకి అడ్డుకట్ట వేస్తూ ఉన్నాడు, వాళ్ళ రాజకీయ మూలాలు దెబ్బతీస్తూ ఉన్నాడు. ఒకటి ఆర్థిక మూలాలు, 2 రాజకీయ మూలాలు, రెండింటికి కూడా పవన్ కళ్యాణ్ పెద్ద ప్రమాదకారిగా మారాడు వాళ్ళకి. కాబట్టి ఈ పవన్ కళ్యాణే లేకపోతే రాజకీయంగా కొంత ఇబ్బంది ఉండదు. చంద్రబాబు నాయుడు వయసు అయిపోతే తర్వాత మనకి ఏమైనా లైఫ్ వస్తుంది, లోకేష్తో పోరాటం చేసుకోవాలి, లోకేష్ కూడా నాయకుడు ఎమర్జ్ అవుతున్నాడు, సరే ఒక పార్టీతో ఫైట్ చేసుకోవాలి. ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిసి ఉన్నంతకాలం వీళ్ళిద్దరిని విడదీయాలనుకున్నారు, ట్రై పనిగాల. ఇప్పుడు ఇద్దరిలో ఒకరు లేకుండా చేస్తే ఒకే చంద్రబాబు నాయుడు మీద కూడా చాలా ప్రయత్నాలు. గత 5 సంవత్సరాల కాలంలో 13 రాళ్లదాడులు, అంగల్లో జరిగిన రాళ్లదాడి మీ అందరికీ తెలుసు, జైల్లో జరిగిన ఉదంతాలు మీరందరూ విన్నారు, స్వయంగా చంద్రబాబు గారు చెప్పారు. అరెస్ట్ చేసినప్పుడు జైల్లో ఎలాంటి పరిస్థితి చంద్రబాబు నాయుడుకు ఉంది అనేటువంటిది. ఇప్పటికీ వాళ్ళ నాయకుడు మొన్న కూడా విజయసాయిరెడ్డి బతుకుంటే చంద్రబాబుని మాట్లాడుతున్నాడు. అంటే చావాలనుకుంటున్నారా చంపాలనుకుంటున్నాడా విజయసాయిరెడ్డి? చంద్రబాబు నాయుడు బతుకుంటే అంటే 4.5 సంవత్సరాల తర్వాత వీళ్ళు అధికారంలోకి వస్తారంటే అరెస్ట్ చేస్తారంట. బతుకుంటే అనే పదం ఎందుకు వాడుతున్నాడు? ఏది రీత్యా 74 ఏళ్ళు చంద్రబాబు నాయుడు అనుకుంటే ఈయన 25 ఏళ్ళ వయసు ఉన్నోడా విజయసాయిరెడ్డి? ఆయన కూడా 69 ఏళ్ళ వయసు ఉన్నాడు కదా. అంటే వీళ్ళ కుట్రలు, వీళ్ళ ఆలోచనలు చెప్తున్నాను నేను మీకు, వీళ్ళ ఆలోచనలకి ఉదాహరణలు చెప్తున్నాను మీకు. నేను అడ్డగోలుగా చెప్పట్లేదు. విజయసాయిరెడ్డి మాటలు చూడండి, వాళ్ళ సొంత టీవీ ఛానల్లో వాళ్ళ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ మాటలు ఒకసారి యూట్యూబ్లోకి వెళ్ళి చూడండి.
అంటే వీళ్ళ ఆలోచనలు చావటం చుట్టూ చంపటం చుట్టూ ఉంటాయి. అది వివేకానంద రెడ్డి గారి మర్డర్ చూసినా, అంతకుముందు రాజశేఖర రెడ్డి గారి చావు చూసినా, తర్వాత వాళ్ళ స్వయంగా తల్లి విజయమ్మ భయపడిన విషయాలు మనకు తెలిసిన వీటన్నిటిలో మనకు అర్థమయ్యేది అదే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీద కూడా వాళ్ళే కన్నేశారని ఒక అనుమానం కలుగుతూ ఉంది. సో పవన్ కళ్యాణ్కి మరింత సెక్యూరిటీ అవసరం. ఖచ్చితంగా వైసీపీ నుంచి, లేదు ఎర్రచందనం స్మగ్లింగ్ మాఫియా నుంచి, అక్రమ బియ్యం మాఫియా నుంచి పవన్ కళ్యాణ్కి ప్రాణహాని ఉండి ఉండొచ్చు. ఇప్పుడు కాల్ చేస్తున్న వాళ్ళల్లా లేదా మెసేజ్లు పెడుతున్న వాళ్ళంతా ఒక గేమ్లో ఒక భాగం అనే ఒక అనుమానం మాత్రం నాకు కలుగుతూ ఉంది. నేను డిమాండ్ చేస్తున్నా పవన్ కళ్యాణ్కి బలమైన సెక్యూరిటీ ఇవ్వాలి అనేటువంటిది.